హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము హిందీ మెథడాలజీకి సంబంధించిన ధ్వని విజ్ఞాన్ గురించి తెలుసుకుందామండి. ఇమ్రాన్, ఇంతకుముందు టాపిక్లో మనం హిందీలో మెథడాలజీ గురించి, భాష విజ్ఞానం ఎలా ఉంటుంది, భాష అంటే ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకున్నాము. సో డిఎస్సి అండ్ టెట్ పర్పస్లో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మెథడాలజీలో హిందీలోనే ఒక మెథడాలజీ అనేది కాదు, వ్యాకరణ పరంగా కూడా మరి హిందీ వర్ణమాల అంటే ఏంటి, ధ్వని విజ్ఞానం ఏంటి. ఈ ధ్వని విజ్ఞాన్ అనే టాపిక్లో మనం ఫస్ట్ ఆఫ్ మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏ వర్ణ హిందీలో ఏ వర్ణ ఎక్కడ నుంచి ఏ స్థానం నుంచి ప్రొనౌన్స్ చేయబడుతుంది, హిందీ వర్ణమాల అంటే ఏంటి, హిందీ వర్ణ యొక్క మీనింగ్ ఏంటి అనే దానిపైన ఈ ధ్వని విజ్ఞాన్ని మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ ధ్వని విజ్ఞాన్ టాపిక్లో మరి ఫస్ట్ భాషా విజ్ఞాన్ వాదియా ఏమంటున్నారు అసలు ధ్వని విజ్ఞాన్ గురించి అంటే, ధ్వని విజ్ఞాన్ అంటే మన కంఠంలో నుంచి కంఠం యొక్క స్థానంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత శ్రవణేంద్రియ అంటే చెవుల వరకు వెళ్ళడంతో ఈ ధ్వని విజ్ఞానం అనేది ఈ మధ్య సమయంలో దాని గురించి అర్థం చేసుకోవాలి. ధ్వని విజ్ఞానం గురించి మరి ధ్వని విజ్ఞానం గురించి భాషా విజ్ఞానవాది ఈ రకంగా చెప్పారు. ఏంటది? కంఠస్థానంలో నుంచి వెలువడ్డ ధ్వనులు ఏవైతే ఉన్నాయో అవి శ్రవణేంద్రియాల వరకు చేరడం భాష విజ్ఞానవాది చెప్పిన విషయం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చూసినట్లయితే, పాణిని వైదిక వాణ్యమయంలో పాణిని ఏమని చెప్పారు అంటే, వర్ణమాల 63 వర్ణాలుగా ఉన్నాయి అని చెప్పి, పాణిని బట్టి 63 వర్ణమాల ఉంది అని చెప్పి చెప్పుకోవడం అనేది జరిగింది. అసలు ఈ వర్ణ అంటే ఏంటి, దానికంటే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అక్షర అంటే ఏంటో తెలియాలండి. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి, అక్షర్. అక్షర్లో క్షర్ అంటే నాస్, ఆ అంటే నహి అని అర్థం. అక్షర్ అంటే జిస్కా కభీ నాశ్ న హో. అక్షర్ అంటే ఏంటండి, ఏదైతే నాశనం కాకుండా ఉంటుందో అదే అక్షర్. అక్షర్ అంటే నాశ్, ఆ అంటే కానిది, నాశనం కానిది అక్షర్. ఈ అక్షర్ ని మరి సరే నాశనం కానిది, ఈ అక్షర్ నుంచి వచ్చిందే మనకి వర్ణమాలలో వర్ణమాలలో వర్ణ. ఈ వర్ణ అంటే ఏంటి? వర్ణోక సముదాయ वर्णमाला, वर्णों का समुदाय वर्णमाला। वर्णमाला किसे कहते हैं? वर्णों का समुदाय को वर्णमाला कहते हैं। हिंदी में वर्णमाला के बारे में हम जानकारी प्राप्त करने के लिए अब आगे बढ़ेंगे। ये वर्णमाला क्या है? यह देखो, वर्णमाला 2 प्रकार के होते हैं। वर्णमाला कितने प्रकार के होते हैं? वर्णमाला 2 प्रकार के होते हैं। पहले वर्ण का अर्थ है
वर्ग, रंग, रूप। वर्ग, रंग, रूप अनेक अर्थों में वर्ण को हम देख सकते हैं। वर्णों के समुदाय को वर्णमाला कहते हैं। वर्णों का समुदाय को वर्णमाला कहते हैं। वर्णों के समुदाय को वर्णमाला कहते हैं। वर्ण कितने प्रकार के होते हैं? वर्ण 2 प्रकार के होते हैं, एक स्वर और दूसरा व्यंजन। एक स्वर और दूसरा व्यंजन। सीधे कंठ से, फेफड़ों से निकलते हुए झंकारता हुआ कंठ से आने वाले जो वर्ण होते हैं वे स्वर कहलाते हैं। स्वर किसे कहते हैं? స్వతంత్ర రూప్ से స్వతంత్ర రూపంగా వెలువడే వర్ణాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వరాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. వ్యంజన్ అంటే స్వరాల యొక్క సహాయంతో పలుకబడే వర్ణాలని వ్యంజన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ స్వరాలు ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? మరి వర్ణమాలలో స్వర్ స్వర్ అంటే ఏంటి అని చెప్పుకుంటున్నాము. స్వతంత్ర రూపంగా పలుకబడే వర్ణాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వరాలని చెప్పుకుంటున్నాం కదండి. మరి ఈ స్వరాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏంటి అనేది చూసినట్లయితే మనకి ఈ స్వరాలు అనేవి హ్రస్వ స్వర్, దీర్ఘ స్వర్, లుప్త స్వర్, అలాగే ఆయోగ్వ, విసర్గం అని చెప్పి टाइप्स नी మనం చూసినట్లయితే ఇక్కడ आ जिन स्वरों का उच्चारण में कम समय लगता है, ఏ స్వరాల యొక్క ఉచ్చారణలో తక్కువ సమయం పడుతుందో వాటిని హ్రస్వ స్వరాలు అంటారు. లైక్ చూడండి, ఆ అనేది చూసినట్లయితే చాలా తక్కువ సమయం పడుతుంది కాబట్టి దీన్ని హ్రస్వ స్వరాన్ని భావిద్దాం. ఆ ఆ అంటే హ్రస్వ స్వర సే దుగునా. హ్రస్వ స్వర కంటే డబుల్ టైం పడుతుంది దేన్ని పలకడంలో, ఆని పలకడంలో. ఇలాగా డబుల్ టైం పడే స్వరాలు ఏవైతే ఉంటాయో వాటిని దీర్ఘ స్వరాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ హ్రస్వ స్వరాల్లో ఆ, దీర్ఘ స్వరానికి వచ్చేసరికి ఆ, ఈ, ఈ, ఊ, ఊ. మరి ఇక్కడ పాణిని అనుసరించి కాబట్టి రి, రీ, లు అని చెప్పి మనకి ఈ హ్రస్వ స్వరాలు అనేవి ఉంటాయి. అలాగే ఈ దీర్ఘ స్వరాల్లో ఏ, ఐ, ఓ, ఔ అనేవి కూడా ఈ దీర్ఘ స్వరాల్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఆ, ఈ, ఉ, రి, లు, ఆ, ఈ, ఉ, రి, ఏ, ఐ, ఓ, ఔ. మరి ఈ హ్రస్వ స్వరాలు అనేవి తక్కువ సమయాన్ని మనకి తీసుకుంటాయి. దీర్ఘ స్వరాలు అనేవి హ్రస్వ స్వరం కంటే డబుల్ స్వరాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని సంయుక్త స్వరాలు ఉంటాయండి. కొన్ని సంయుక్త స్వరాలు అంటే రెండు అక్షరాలతో ఏర్పడ్డ స్వరాల్ని సంయుక్త స్వరాలు అంటాము. అవి ఏంటి ఇక్కడ అనేది చూసినట్లయితే ఆ ప్లస్ ఈ అనేది ఎలా ఏర్పడిందండి? ఏగా ఏర్పడింది. ఆ ప్లస్ ఏ ఎలా ఏర్పడిందండి? ఐగా ఏర్పడిందండి. ఆ ప్లస్ ఊ ఓగా ఏర్పడిందండి. ఆ ప్లస్ ఊ
ఆ ప్లస్ ఓ అవుగా ఏర్పడింది. ఇక్కడ మరి ఈ ఏ ఐ ఓ ఔ అనేవి రెండు అక్షరాల యొక్క రెండు స్వరాల యొక్క కలయిక కాబట్టి వీటిని సంయుక్త స్వరాలు అంటారు. మరి అనుస్వార్ విసర్గ వీటిని ఆయగ్వా అంటామండి. అనుస్వార్ అంటే అమ్మని, అలాగే విసర్గ అంటే ఏంటండి? విసర్గ అంటే అహా అని. సో ఈ రకంగా ఈ రెండింటిని కలిపి ఆయగ్వా అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆయగ్వా. సంయుక్త స్వరాలు ఏ ఐ ఓ ఓలు అనుస్వార విసర్గం కలిపి ఆయగ్వా అంటారు. హ్రస్వ స్వరాలు దీర్ఘ స్వరాలు. ఏ స్వరాలకైతే తక్కువ సమయం పడుతుందో వాటిని హ్రస్వ స్వరాలు అని చెప్తాము. హ్రస్వ స్వర కంటే డబుల్ టైం తీసుకుంటే వాటిని దీర్ఘ స్వరాలు అని చెప్తాము. సంయుక్త స్వరం అంటే రెండు స్వరాల యొక్క కలయికతో ఏర్పడే స్వరాలని సంయుక్త స్వరం అంటాము. ఆయగ్వా విసర్గ అంటే అహా అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అనుస్వార విసర్గం. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి చూడండి. తక్కువ టైం తీసుకుంటే హ్రస్వస్వర, డబుల్ టైం తీసుకుంటే దీర్ఘస్వరం. మరి త్రిగుణ సమయం తీసుకున్నట్లయితే వాటిని ఏమంటారు? లుప్త స్వర అంటారండి. ఏమంటారండి? లుప్త స్వర అంటారు. త్రిగుణ లైక్ సో ఇక్కడ మనకి ఈ స్వరాల ముందు వీటికి ఆ అన్నట్టు మరి ఇలాగా ఈ లుప్త్కి జస్ట్ ఇలాగ మనం ఎక్కువగా ఇది సాంస్క్రిట్లో లేకపోతే గ్రంథాల్లో భగవద్గీత అటువంటి గ్రంథాల్లో చూస్తూ ఉంటాము. ఎక్కువగా దీనికి ఇలాగా మార్క్ కానీ లేదా మరి ఈ 3 మార్క్ కానీ ఎస్ మార్క్ కానీ ఇచ్చేసి వదిలేయడం అనేది జరుగుతుంది. అంటే దట్ మీన్ ఈ ఆని 3 times రిపీటెడ్గా హ్రస్వస్వర అంటే ఆ అంటే దీర్ఘస్వర ఇలా 3 times పలిగేదే లుప్త స్వరాన్ని చెప్పుకుంటున్నాము. సో ఈ రకంగా మనకి స్వరాల్లో మరి ఇది కరెక్ట్గా చూసుకుంటూ వెళ్దాం. హ్రస్వస్వర అంటే ఏంటి, దీర్ఘస్వర అంటే ఏంటి, లుప్త స్వర అంటే ఏంటి, సంయుక్త స్వర అంటే ఏంటి, అసలు స్వర అంటే ఏంటి అనేది ఇక్కడ మనకు ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ స్వర్కి రెండో టాపిక్ ఏంటి అంటే వ్యంజన్ అండి. ఏంటండి? వ్యంజన్. రెండో టాపిక్ ఏంటి? వ్యంజన్. ఈ వ్యంజన్ స్వరాల యొక్క సహాయంతో జస్ట్ స్వరాల యొక్క సహాయంతో మాత్రమే వ్యంజన్ అనేది పలకబడుతుంది. లైక్ ఇప్పుడు కా ఉంది అంటే కాలో ఉక్ ప్లస్ ఆ ఉంటేనే కా అవుతుంది. సో ఇలాగా స్వర్ యొక్క సహాయంతో ఏర్పడేది ఇది జస్ట్ హలంతుతో వ్యంజన్ యొక్క జస్ట్ మూల రూపం అంటారు దీన్ని. ఇక్. దీని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి? ఇక్. అలాగే ప్లస్ ఆ. ఇక్ ప్లస్ ఆ ఏమవుతుందండి? కా అవుతుంది. ఈ రకంగా వ్యంజన్ అనేది ఏదో ఒక స్వరం యొక్క సహాయంతోనే పలకబడుతుంది. లైక్ ఇందులో ఎన్ని వర్ణాలు ఉన్నాయి అని చెప్పుకుంటాం కమల్లో. సో ఎన్ని వర్ణాలు ఉన్నాయి అంటే ఉక్ ప్లస్ ఆ, ప్లస్ ఆ, ఇల్ ప్లస్ ఆ. సో ఈ యొక్క కమల్ అనే వర్డ్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే ప్రతి వ్యంజన్లో కూడా ఒక స్వరం దాగి ఉన్నట్టే. స్వరం యొక్క సహాయం లేకుండా వ్యంజన్ చదవడం అనేది కుదరదు. హలంతి పెట్టిస్తారు స్వరం యొక్క సహాయం లేకుండా. సో ఇక్కడ కమల్ అనే వర్ణంలో కమల్ అనే శబ్దలో మరి ఎన్ని వర్ణాలు ఉన్నాయి అంటే 6 వర్ణాలు ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ వ్యంజన్ అనే టాపిక్ వచ్చేటప్పటికి మనము వ్యంజన్ యొక్క పార్ట్ అది ఏ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనే దానికి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనం బాగా మనకి అలవాటైన ఒక వర్డ్ అనేది గుర్తుంటుందండి మనకి ఒకటి.
చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. అదేంటంటే క చ ట త ప. కచట తప అంటే వీటిని ఏమంటామండి? ప్రథమ వర్ణాలు అంటాం. వ్యంజన్లో వీటిని ఏమని చెప్తామండి? ప్రథమ వర్ణాలు. అలాగే దీన్నేమో ఏమంటామంటే కా వర్గ్ అంటాం. ఏమంటామండి? కా వర్గ్. అలాగే దీన్ని చా వర్గ్. దీన్ని చా వర్గ్. అలాగే దీన్ని ఏమంటాము? టా వర్గ్. నెక్స్ట్ తా వర్గ్. నెక్స్ట్ పా వర్గ్. ఈ రకంగా మనకి వర్ణమాలలో వ్యంజన్లో కచట తప అనే 5 వర్గాలు ఉంటాయి. ఇవి ప్రథమ వర్ణము. రెండోది ఖ, గ. ఇది ద్వితీయ వర్ణము. ఇది తృతీయ వర్ణము. ఘ ఇది చతుర్థి వర్ణము. ఞ పంచమి వర్ణము. చ వర్గం చూసినట్టయితే చ ఛ జ ఝ. ఈ టా వర్గం తీసుకున్నట్టయితే ట ఠ డ ఢ. తా వర్గం చూసుకున్నట్టయితే త థ ద ధ న. పా వర్గం చూసుకున్నట్టయితే ప ప బ భ మ. ఈ రకంగా మనకి ఈ వర్ణమాలలో ప్రథమ వర్ణాలు, ద్వితీయ వర్ణాలు, తృతీయ వర్ణాలు, చతుర్థి వర్ణాలు, పంచమి వర్ణాలు. కా వర్గం క ఖ గ ఘ ఇణి. చ వర్గం చ ఛ జ ఝ ఇణి. టా వర్గం డ ఠ డ ఢ అణ. తా వర్గం త థ ద ధ న. పా వర్గం ప ఫ బ భ మ. కచట తప ఖచట దప గజడ దప గజడ దప ఇని ఇని అననామ. ఈ రకంగా మనకి వర్గాలు ఏ వర్గము ఎందుకు అంటే ఇలాగ గుర్తు పెట్టుకున్నట్లయితే మనకి ఈ 5 వర్గాలలో ఉండే వర్ణాలు ఎన్ని టోటల్గా అంటే ఇవన్నీ కూడా 25 ఉంటాయండి. వీటిని స్పర్శ వర్ణాలు అంటారు. ఏమంటారండి? స్పర్శ వర్ణాలు. స్పర్శ వర్ణం అయితే ఈ వర్ణాన్ని స్పర్శ వర్ణాలు అంటారు. ఇప్పుడు ఏ వర్ణము ఏ స్థానం నుంచి విడుదలవుతుంది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్పర్శ వర్ణాలలో ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క దగ్గర స్పర్శ చేయడం అనేది జరుగుతుంది. సో కావర్ణాన్ని తీసుకున్నట్లయితే కావర్గాన్ని తీసుకున్నట్లయితే కంఠస్థాన్ ఏంటండి? కంఠ. తావర్గాన్ని తాళవ్య స్థాన్. తావర్గాన్ని చూడండి, కావర్గ కంఠ, చావర్గ తాళవ్య, తావర్గ మూర్ధన్య, తావర్గ దంత, పావర్గ ఓస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. కచటప మనకు బాగా గుర్తుంటుంది కదా. ఈ కచటతప వర్గాలు కా అంటే కంఠ, చా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి తాళవ్య, టా అంటే మూర్ధన్య, టా అంటే మూర్ధన్య, తా అంటే దంత, పా అంటే హోంట్ ఓస్ట్. సో క చ ట త ప ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. క చ చ అంటే తాళవ్య అంటే మూర్ధన్యకి కంటికి మధ్యలో ఉండే స్థానాన్ని తాళవ్య అంటారు. మూర్ధన్యకి
కంటికి మధ్యలో ఉండే స్థానాన్ని తాళవ్యం. సో కచట తప ఆర్డర్లో పెట్టుకోండి. కంట, తాళవ్య, చ, తాళవ్య, ట, మూర్ధన్య, ట పలకండి. ట పలికినప్పుడు వచ్చే మన నాలుక ఎక్కడైతే స్పర్శ అవుతుందో దాన్ని మూర్ధన్య అంటాము. త త దంత, సో దంతాల భాగము పా ఓష్టం. సో కచట తప కంఠ, తాళవ్య, మూర్ధన్య, దంత, ఓష్టం అని చెప్పి ఈ 5 వర్గాలు ఈ 5 స్థానాల్లో నుంచి చక్కగా విడుదలవ్వడం అనేది బాగా గుర్తుపెట్టుకోవచ్చండి. కంఠ, తాళవ్య, క, చ, ట మూర్ధన్యం, త త దంత, ప ఓష్టం. సో ఈ రకంగా మనకి ఈ కచటప అనే ఆర్డర్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ స్థానాలు కరెక్ట్గా గుర్తుండడం అనేది జరుగుతుంది. అంతేకాదండి, ఇక్కడ ఈ పంచమి వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచమి వర్ణాలని మొత్తం అనునాసికాలు అంటారు. ఇనియా, అణ, అణ, నా, మా. ఈ అనునాసికాకి మరి ఏ స్థానాన్ని ఇవ్వాలి అనేది చూస్తే కా యొక్క అనునాసికాకేమో కంఠతో పాటు నాసిక్ యాడ్ చేయండి. నాసిక్ అంటే ముక్కు ద్వారాగా విడుదలవుతుంది. ఇన్య, ఏని, ఆన, నా, మా. సో ఇలాగ ప్రతిదీ పంచవర్ణాలన్నీ కూడా అనునాసికాలు. సో నాసికాతో విడుదలవుతుంది. సో కంఠ నాసిక, తాళవ్య నాసిక, మూర్ధన్య నాసిక, దంత నాసిక, ఓష్ట నాసిక. సో ఈ రకంగా మనకి ఈ పార్ట్స్ని నాసిక యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. పంచమి వర్ణాలకు మాత్రం కంపల్సరీ నాసిక అనేది యాడ్ చేయాలి. మూర్ధన్యకేమో మూర్ధన్య ప్లస్ నాసిక, నాసిక నుంచి వస్తుంది కాబట్టి దంత ప్లస్ నాసిక, దంత నాసిక. అలాగే మా కూడా ఓష్ట ప్లస్ నాసిక. ఒకటి స్పర్శ వర్ణాలు, 2 కావర్గం కంఠ, చావర్గం తాళవ్య, తావర్గం మూర్ధన్య, తావర్గం దంత, అలాగే పావర్గము ఓస్తుతో పాటు అనునాసికాల్ని ప్రజెంట్ చేసేటప్పుడు నాసిక అనేది యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. అంతేకాదండి, ఇవి ప్రథమ ద్వితీయ వర్ణాలని ఏ పదాలు అని చెప్తాము అంటే అఘోష్ వర్ణ అంటామండి. ఏమంటాము? అఘోష్ వర్ణ అంటాము. ఈ తృతీయ, చతుర్థ, పంచమి వర్ణాలు ఏమంటామంటే ఘోష్ వర్ణని కూడా చెప్తాము. సో ఘోష్, అఘోష్ ఇలాగా ఇవి ఘోష్ వర్ణాలు, అలాగే అఘోష్ వర్ణాలు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పడం అనేది జరిగింది. విచార్ వర్ణ ఏవం సంవార్ వర్ణ. సో ఈ అఘోష్కి ఇంకొక పేరే విచార్ వర్ణ అని, అలాగే ఘోష్కి ఇంకొక పేరు సంవార్ వర్ణ అని చెప్తాము. అఘోష, ఘోష, అలాగే విచార, సంవార్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంతేకాదు, ఈ వర్ణమాలలో మరి ఈ స్థానాలు మనకి ఘోష్ వర్ణాలు అంటే ఏంటి, అలాగే కంఠ వర్ణాలు, కచట తప అంటే ఏంటి, ప్రథమ వర్ణాలు, ద్వితీయ వర్ణాలు, తృతీయ వర్ణాలు, చతుర్థ వర్ణాలు అనేవి చూసాము. ఓకే, ఇవన్నీ స్పర్శ వర్ణాలు. తర్వాత ఇంకా మిగిలి ఉన్నవి ఏంటి అనేది చూస్తే యా, రా, లా, వా, శేషాసాహ, శేష, సాహ. సో ఈ వర్ణాలు మరి ఏ ఏ స్థానాల నుంచి విడుదలవుతున్నాయి అనేది చూసుకుంటే మరి మనకి ఆ ఆ ఆ ఆ ఇవి కూడా ఏంటండి, ఆ ఆ అనేది కంఠ అండి. ఆ ఆ అనేది ఏంటి, కంఠం. ఈ ఈ అనేది ఏంటి, తాళవ్య అండి, తాళవ్య. మరి ఊ అనేది ఏంటండి, ఊ ఊ అనేది ఆ కంఠ కదండి, ఈ తాళవ్య కదండి. మరి ఊ అనేది ఏంటి, ఆ ప్లస్ ఈ యొక్క కలయికే కదా. ఆ ప్లస్ ఈ ఎలా మారుతుంది, ఏగా మారుతుంది.
అలాగే ఆ ప్లస్ ఊ ఎలాగ మారుతుంది, ఓగా మారుతుంది, అంతేనా? సో ఇక్కడ కంఠ అని చెప్పాము, ఇది తాళం అని చెప్పాము. ఊ వచ్చేసరికి ఏమని చెప్తున్నాము, ఓస్ట్ అని చెప్తున్నాము. ఊ అనేది ఓస్ట్ అని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆ ప్లస్ ఈ ఏమవుతుందండి, ఏ అవుతుంది. ఆ ప్లస్ ఈ ఏమవుతుందండి, ఏ అవుతుంది. ఆ ఏంటి, కంఠ. ఈ ఏంటి, తాళం. సో ఏ ఐ యొక్క స్థానాలు ఏంటి అంటే ఏమని చెప్పాలి, కంఠ తాళవ్య, కంఠ ప్లస్ తాళవ్య. ఈ రెండింటిని కలుపుతున్నాం కాబట్టి స్థానం కూడా ఈ రెండింటికి కలపండి, సరిపోతుంది. అలాగే ఓ అనేది చూడండి, ఓ అవులు. ఆ ప్లస్ ఊతోటి కదా మనకి ఓ అవులు ఏర్పడుతున్నాయి. సో కంఠోస్ట్ అంటే సరిపోతుంది. ఏమని చెప్తున్నామండి, కంఠ ప్లస్ ఓస్ట్, కంఠ ప్లస్ ఓస్ట్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఆ అనేది కంఠ, ఈ అనేది తాళవ్యం, రీ అనేది మూర్ధన్యం, ఊ అనేది ఓస్ట్, ఏ ఐ అనేవి ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది కాబట్టి కంఠ ప్లస్ తాళవ్యం, కంఠ తాళవ్యం. ఓ ఓ ఔ అనేది ఆ ప్లస్ ఊతోటి ఏర్పడేవి కాబట్టి కంఠ ఓస్ట్, కంఠోస్ట్ అనేది. ఇకపోతే ఇవి కూడా చక్కగా ఒక ఆర్డర్లా గుర్తుపెట్టుకోవచ్చండి. ఎలాగా చూడండి, ఈ వీటిని అంత్యస్థాలు అంటాము. అంత్యస్థ, వీటిని ఊష్మ అంటాం. ఏమంటామండి, ఊష్మ. ఇయా అంటే ఈతో పాటు పెట్టండి. ఈ యా ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది కదా, కాబట్టి యా అనేది తాళవ్యం ఇవ్వండి. రా, రీ రా ఒకేలా ఉంటాయి కదండి, రీ రా, కాబట్టి మూర్ధన్యకి ఇవ్వండి. లా దంత్, లా ఏంటండి, దంత్. బా దంత్ ప్లస్ ఓస్ట్, దంత్ ప్లస్ ఓస్ట్, బా దంతోస్ట్. సో రా మూర్ధన్య. యా అనేది దేనికి సంబంధించింది, తాళవ్యకి సంబంధించింది. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకుంది, యా రా లా వా. వా తీసేసి యా రా లా చూసినట్టయితే ఒక కంఠ స్థానాన్ని వదిలేసి తాళవ్య మూర్ధన్య దంతోష్టం, ఒక ఆర్డర్. యా రావా, యా రావా, కంఠ స్థానం వదిలేసి తాళవ్య మూర్ధన్య దంత పట్టుకుంటే ఇవి కరెక్ట్గా వచ్చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కంఠ స్థానం రెండోది కూడా ఏదండి, శేషాసహ అనేది కూడా కంఠ స్థానంలో, అంటే హాని కంఠకు వదిలేయండి, హా కంఠలో నుంచి వస్తుంది. రిమైనింగ్ మూడు కూడా తాళవ్య మూర్ధన్య దంత. సే తాళవ్య, షా మూర్ధన్య, సా దంత. సో ఇలాగా ఆర్డర్లో పెట్టుకోవచ్చండి. మనకు గుర్తుండాల్సింది ఒకటే, కచట తప, కంఠ తాళవ్య మూర్ధన్య దంత ఓస్ట్. ఈ ఆర్డర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కంఠ వదిలేసి తా మూర్ధన్య దంత. అలాగే ఇక్కడ హాని కంట్లో పెట్టినట్టయితే శేషాస మళ్ళీ ఆర్డర్గా మనకి ప్రొనౌన్సియేషన్ అనేది జరుగుతుంది. సో వర్ణమాలలో మనకి ఇక్కడ మరి ప్రతి వర్ణ, ప్రతి అక్షర ఏ రకంగా ఏ ఏ స్థానాల నుంచి మనము విడుదల చేస్తున్నాము, వాటి యొక్క పార్ట్స్ ఏంటి, చాలా ఈజీగా నేర్చుకునే విధానం అండి. దాన్ని అక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఏదైతే భాషా శిక్షణ టెక్స్ట్ బుక్లో ఉందో ఒక్కొక్క వర్ణాన్ని చాలా వివరణగా. సో ఈ పార్ట్ కనుక మనం బాగా నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా ఆ పార్ట్ని కంప్లీట్ చేయొచ్చు అండి. చాలా చాలా ఈజీగా ఆ పార్ట్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఎప్పుడు వర్ణమాల ఈ ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసామో దాని గురించి మనం పూర్తిగా ఒక అవగాహన. కచట తప, కంఠ తాళవ్య మూర్ధన్య దంత ఓస్ట్. సో ఈ ఆర్డర్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ వర్ణం కూడా మనకి మిస్ కాదు. అలాగే జీవ్, జీవ్ అంటే నాలిక యొక్క ఏ స్థానము, నాలిక యొక్క ఏ స్థానము అంటే ఎంత భాగము ముందుకు లెగుస్తుంది. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారండి. మనం డిస్టర్బ్ అయ్యేది కూడా ఇక్కడే. సమృత్, అర్ధ సమృత్,
వివృత్, అర్ధ వివృత్. అసలు మనకు వర్ణ గుర్తుంటే చాలు, మనకి క్వశ్చనింగ్ పడేది ఏ వర్ణము ఏంటి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. వర్ణ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. సమృద్ధ అంటే మన ఈ రెండు ముఖాల యొక్క అప్ అండ్ డౌన్ లో చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. సమృద్ధ అంటే చాలా తక్కువ గ్యాప్ తోటి ఉండేది. వివృత్ అంటే చాలా ఎక్కువ గ్యాప్ తోటి ఉండేది. వివృత్ అంటే చాలా ఎక్కువ గ్యాప్ తోటి ఉండేది. సమృద్ధ అంటే చాలా తక్కువ గ్యాప్ తో ఉండేది. తక్కువ కంటే కొద్దిగా బెటర్ గా ఉంటే అది అర్ధ సమృద్ధ. ఎక్కువ కంటే కొద్దిగా బెటర్ గా ఉంటే అది అర్ధ వివృత్ అవుతుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే అర్ధ వివృత్, వివృత్. వివృత్ని వీతో పోలుస్తున్నాను. అర్ధ వివృత్, వివృత్. నెక్స్ట్ సమృద్ధ, 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 సమృద్ధ. నెక్స్ట్ చూడండి, ఏంటి అర్ధ వివృత్? అర్ధ వివృత్ అనేది ఏంటి అనేది చూసుకున్నట్లయితే నెక్స్ట్ అర్ధ వివృత్. ఫస్ట్ ఏంటనుకున్నాం? అర్ధ వివృత్, తర్వాత వివృత్, తర్వాత సమృద్ధ్, 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 తర్వాత అర్ధ వివృత్, తర్వాత అర్ధ సమృద్ధ, మళ్ళీ అర్ధ వివృత్, మళ్ళీ అర్ధ సమృద్ధ. అయిపోద్దండి వర్ణమాల. ఏ పార్ట్ లెగుస్తుంది, ఎంత భాగము అంటే మనకి అర్ధ వివృత్ ఏంటి అంటే ఆ అనే ప్రొనౌన్సియేషన్ జరిగేటప్పుడు, అ అనే ప్రొనౌన్సియేషన్ జరిగేటప్పుడు లోలో ఉన్నట్ల వివృత్లో ఉంటుంది. అంటే ఆ అంటే బాగా దూరం అయిపోతుంది. జీహ్వకి తాళవ్యకి బాగా దూరం అవుతుంది ఆ అంటే. అర్ధ వివృత్ చూడండి, ఆ అంటే ఆ దూరం కొద్దిగా తగ్గుతుంది. వివృత్ అంటే బాగా దూరంగా ఉండే పరిస్థితి. అర్ధ వివృత్ అంటే కొంచెం తగ్గుతుంది అని. మరి సమృద్ధి చూడండి, ఈ ఈ ఈ అసలు బాగా తక్కువ లేదు అన్నంత గ్యాప్ అన్నమాట. ఊ ఊ తాళవ్యకి టీత్కి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ. నెక్స్ట్ అర్ధ వివృత్ చూసినట్లయితే ఏ, అర్ధ సమృద్ధి చూసినట్లయితే ఐ, మళ్ళీ ఓ ఔ. అంటే ఇదే అర్థం. ఏ అర్ధ వివృత్, ఐ అర్ధ సమృద్ధి, ఓ అర్ధ వివృత్, ఔ అర్ధ సమృద్ధి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ నుంచి ఏ భాగము ఎంత లెగుస్తుంది అనే దానికి సమృద్ధి, అర్ధ సమృద్ధి, వివృత్, అర్ధ వివృత్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అర్ధ వివృత్ ఏంటి అంటే ఆ, ఆఫ్ వి, వి. నెక్స్ట్ ఎస్, 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 ఆఫ్ వి, ఆఫ్ ఎస్, ఆఫ్ వి, ఆఫ్ ఎస్. అర్ధ వివృత్ స్టార్టింగ్ ఆ, వివృత్ ఆ. నెక్స్ట్ సమృద్ధి ఈ, సమృద్ధి ఈ, సమృద్ధి ఊ, సమృద్ధి ఊ. సో ఒక ఆర్డర్లో ఒక ఫార్ములా లాగా బైహార్టింగ్ మెథడ్ అనమాట. సో గుర్తుండిపోయేటట్టు ఆ ఈ ఊ, రీ వదిలేని ఏ ఐ ఓ ఔ. సో దీన్ని ఎలా మొదలెడుతున్నాం రా అంటే విఎస్ తోటి స్టార్ట్ అవుతుంది. అర్ధ వివృత్ ఆఫ్ వి, వి, ఎస్, 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 ఆఫ్ వి, ఆఫ్ ఎస్, ఆఫ్ వి, ఆఫ్ ఎస్. ఈ రకంగా మనము ఈ టీత్ యొక్క స్థానాన్ని ఎంత ఏ భాగము లభిస్తుంది అనేది కూడా చాలా క్లారిటీగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టీత్ యొక్క ఏ భాగము అంటే ప్రొనౌన్స్ చేసేటప్పుడు లైక్ ఈని చూసినట్లయితే
ఏ భాగము ముందుకు వస్తుంది అంటే నాలుక యొక్క అగ్రభాగము, మధ్య భాగము, పార్శ్వ భాగము ఏదైతే ఉందో ఏ భాగం ఏ వర్ణాన్ని పలికేటప్పుడు ఏ భాగం లభిస్తుందో దాన్ని అగ్ర, పార్శ్వ, మధ్య అని చెప్పి టీత్ యొక్క భాగాన్ని కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ష, త్ర, జ్ఞ ఈ వర్ణాలు ఏంటి అంటే సంయుక్త వ్యంజనాలు అంటారు. ఉక్ ప్లస్ ష, షాగా ఏర్పడుతుంది. ఒత్ ప్లస్ రా, త్రాగా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఉగ్ ప్లస్ ఇన్యు, గ్యాగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ వర్ణమాలలో ఇవి ఒక్కొక్క దాని యొక్క వర్ణన అనేది ఇక్కడ ధ్వని విజ్ఞానంలో మనకి వర్ణమాల అంటే ఏంటి, ఏ పార్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వర్ణాన్ని మరి ఏ పార్ట్ నుంచి ప్రొనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. దీని గురించి మనం మరి ఈరోజు టాపిక్లో చెప్పుకోవడం అనేది జరిగిందండి. ఇది ధ్వని విజ్ఞానం అనే టాపిక్ చాలా ఈజీగా జాగ్రత్తగా చూసినట్లయితే దీని పర్పస్లో వచ్చే క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది లెసన్ ప్యాటర్న్ ముందు అర్థం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా క్వశ్చనింగ్ ప్యాటర్న్ని తర్వాత మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అవి చాలా ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శబ్ద విజ్ఞానం తర్వాత క్లాస్లో చెప్పుకుందామండి. ఓకే.